సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. గృహీత్వా క్షీరమేకాహ్న సుకుమార వపుస్తథా అజయత్సేన వీర్యేణ దైత్యసేనా గణాన్ విభు. ఆ పిల్లవాడు ఒక్కరోజే తాగాడంతే ఆ పాలు. ఒకరోజు పాలు తాగగానే నవయవ్వనంలో ఉన్నటువంటి పిల్లవాడిగా ఎదిగిపోయి గృహీత్వా క్షీరమేకాహ్న సుకుమార వపుస్తథా. ఎంత అందమైన శరీరం అంటే మరి శరవణోతటాకంలోంచి వచ్చాడు కదూ అమ్మగారి యొక్క పోలిక. అతి కోమలంగా అతి మెత్తనైనటువంటి చర్మంతో పూసిన పువ్వుల అంత అందమైన రూపంతో వచ్చి నిలబడి అజయస్త్రేణ వీర్యేణ తన యొక్క అపారమైనటువంటి పరాక్రమము చేత అక్కడ ఉన్నటువంటి ఆ దైత్య గణములన్నిటినీ కూడా సంహారం చేశాడు. దైత్యసేనా గణాన్ విభు. ఆ రాక్షస సంహారం చేసినటువంటి స్కందుడు, అందుకే స్కంద ఇత్యబ్రువం దేవాన్ స్కన్నం గర్భ పరిశ్రవాత్ కార్తికేయం మహాతేజం. ఆయన కాకుత్సభు విమానవాహ. ఆయన గురించి చెప్తూ ఒక మాట అంటారు, ఎలా ఉంటాడంటేట కాకుత్సజ్వలనోపమం. పైకి లేస్తున్నటువంటి దీప శిఖ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉన్న ఆ పిల్లవాణ్ణి చూసి దేవతలందరూ అన్నారట, స్కన్నం గర్భ పరిశ్రవాత్. మేమందరం ఉత్కంఠతో ఎదురు చూశాం. అయ్య బాబోయ్, ఈ పిల్లవాడు ఉంటాడా మమ్మల్ని రక్షిస్తాడా, అసలు పుడతాడా అని బెంగపెట్టుకున్నాం శివుని యొక్క తేజస్సు గంగమ్మ భరించినప్పుడు. కానీ మా అదృష్టం, గంగమ్మ యొక్క కడుపులోంచి జారిపడినటువంటి ఈ పిల్లవాడు పెద్దవాడై మమ్మల్ని రక్షిస్తున్నాడు. గర్భస్రావమైతే పుట్టినవాడు కనుక ఈ పిల్లవాణ్ణి మేము స్కందుడు అని పిలుస్తున్నాము అన్నారు. అందుకని స్కన్నం గర్భ పరిశ్రవాత్. పరమశివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రములోకి వెళ్ళి అగ్నిహోత్రుడు తేజస్సుని గంగమ్మ యందు ఉంచాడు కనుక ఆ పిల్లవాడికి పావకి, అగ్ని వంటి తేజస్సు ఉన్నవాడు, అగ్నిపుత్రుడు అని ఒక పేరు వచ్చింది. గంగాదేవికి కుమారుడుగా వచ్చాడు కనుక గంగమ్మ కడుపులోంచి వచ్చాడు కనుక గాంగేయుడు అని ఒక పేరు వచ్చింది. ద్వైమాతురుడు, ఆయన పార్వతీదేవిని గంగమ్మని కూడా తల్లులుగా పొంది ఉన్నవాడు కనుక ఆయన ఇద్దరు తల్లులు కలిగిన వాడు ఒక పేరు వచ్చింది. కృత్తికలకి కుమారుడు అని దేవతలు అంగీకరించారు కనుక కార్తికేయుడు అని ఒక పేరు వచ్చింది. పుట్టుకతోనే అపారమైన బ్రహ్మతేజస్సుతో నిలబడినవాడు కనుక సుబ్రహ్మణ్యం అని ఒక పేరు వచ్చింది. ఇన్ని పేర్లు ఏకకాలంలో పుట్టగానే సాధించుకున్నాడు. మహానుభావులు వాల్మీకి మహర్షి అన్నారు, కుమార సంభవం చైవ. ఈ కుమార సంభవం అనేటటువంటి కథని లఘువుగానైనా సరే రామాయణంలో చెప్పబడిన సర్గలలోంచి ఎవరు వింటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యం పుణ్యం స్తథైవచ, వాళ్ళు ధన్యులవుతారు, వాళ్ళకి పుణ్యం కలుగుతుంది. అంతేకాదు భక్తశ్చయ కార్తికే ఏకాకుత్సభు విమానవాహ ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ కందసాలోక్యతాం వ్రజేత్. ఎవరైతే సుబ్రహ్మణ్యుని యందు భక్తితో ఉంటారో, ఎవరు సుబ్రహ్మణ్యోత్పత్తిని వింటారో, ఎవరు సుబ్రహ్మణ్య వైభవాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా ఒక వరం ఇచ్చారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి రామాయణంలో ఫలశ్రుతి చెప్పరు. దీనికి ఎంత పెద్ద పెద్ద ఘట్టాలకి కూడా ఫలశ్రుతి చెప్పరు. అటువంటి మహర్షి వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఈ సర్గలకి ఫలశ్రుతి చెప్పారు. భక్తశ్చయ కార్తికే ఏకాకుత్సభు విమానవాహ. ఈ భూలోకములందు మనుష్యులైనటువంటి వారు పరమభక్తితో సుబ్రహ్మణ్యుని యొక్క ఆవిర్భావ కథ విన్న, ఆయనని దర్శించిన, ఆయన గురించి అనుకున్న, ఆయన పట్ల భక్తితో జీవించిన, శ్రీరామాయణంలో చెప్పబడినటువంటి స్కందోత్పత్తిని పారాయణ చేసిన గర్భిణి స్త్రీ దాన్ని విన్నా కూడా ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ, ఏ కారణం లేకుండా విన్నవాడైతే ఆయుర్దాయాన్ని పొందుతాడు. అపమృత్యు దోషం ఏదైనా తరువుకొస్తూ ఉంటే ఆ అపమృత్యు దోషం పోతుంది. ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ, కొడుకులు పుడతారు, మనవలు పుడతారు, కొడుకుల్ని మనవల్ని కూడా చూస్తాడు. కాబట్టి ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్.
మహానుభావుడు సుబ్రహ్మణ్య భుజంగంలో శంకర భగవత్పాదులు అంటారు, ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యందు ఒక విచిత్రం ఉంటుంది. అపారమైనటువంటి కాంతి పుంజంగా వచ్చి నిలబడతాడు ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు. సుబ్రహ్మణ్యుడి యందు భక్తి కలిగిన వారికి కంటికి ఒక లక్షణం ఉంటుంది, అంత తేజస్సు కనపడితే అది చూస్తుంది. ఆఖరి ఓపికలో అది ఇలా చూసినప్పుడు, రేపో ఎప్పుడో మీకు దాని యొక్క విశేషాన్ని వర్ణిస్తాను, ఆ కాంతితో ఉన్న ఆ సుబ్రహ్మణ్యుని వంక చూసిన ఉత్తర క్షణంలో స్కందసాలోక్యతాంబ్రజేత్, సుబ్రహ్మణ్య భక్తులై జీవనాన్ని చేసిన వాళ్ళందరూ కూడా స్కందలోకాన్ని పొందుతారు, సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు. అందుకే అప్పటికీ ఇప్పటికీ కూడా లోకంలో పెద్దలు ఒక మాట చెప్తారు, ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు శ్రీరామాయణంలో ఉన్నటువంటి స్కందోత్పత్తిని చదివి పారాయణ చేసిన, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు స్కందోత్పత్తిని విన్నా, పైగా సంతానం కలగడంలో కూడా ఒక విచిత్రం ఉంటుంది. కడుపులోంచి వస్తున్నటువంటి పిల్లవాడు తల్లిదండ్రుల యొక్క అపారమైన దుఃఖమునకు కారణము కావలసిన వాడు వస్తున్నప్పటికీ కూడా ఒక్క సుబ్రహ్మణ్యోత్పత్తిని విన్నంత మాత్రం చేత ఆ పిల్లవాడికి ఉన్నటువంటి పాపరాశి దగ్ధమై తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేవాడు అవుతాడు. అందుకే అసలు గర్భిణీ స్త్రీలైనటువంటి వారు స్కందోత్పత్తి వినని వారు ఉండరు, అందరూ స్కందోత్పత్తి వింటారు. ఎంతమంది స్కందోత్పత్తి విని పుత్ర సంతానాన్ని పొందారు అన్న విషయం మీద చెప్పడం నాకు సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అంతమంది సంతానాన్ని పొందారు. సుబ్రహ్మణ్యుని యొక్క వైభవం, శ్రీరామాయణంలో ఉన్నటువంటి స్కందోత్పత్తి పారాయణం చేయడం కూడా తేలిక, శ్లోకాలు తేలిగ్గా ఉంటాయి. అంత వైభవంతో కూడుకున్నటువంటి సుబ్రహ్మణ్య వైభవం. ఆ సుబ్రహ్మణ్యుడు పంచభూత తత్వముతో కూడి ప్రకాశించేటటువంటి స్వరూపం. ఆయన తారకాసుర సంహారం కోసమని వచ్చాడు. ఒక్క తారకాసుర సంహారం కోసం ఆయన రావాలి అంటే తారకాసురుడు కోరుకున్నటువంటి వరం నిజం కావాలి. పరమశివుని యొక్క తేజస్సు స్ఖలనమవ్వాలి, పార్వతీదేవి దాన్ని గ్రహించకుండా ఉండాలి, ఆ తేజస్సుకి కుమారుడు సంభవించాలి, ఆ సంభవించినటువంటి కుమారుడు అస్త్రప్రయోగం చేస్తే అప్పుడు నేను ఆ పిల్లవాడు ప్రయోగించినటువంటి శూలానికి మరణిస్తాను అని చెప్పి పరమశివుడి దగ్గర వరం పుచ్చుకున్నాడు. ఇప్పుడు తారకాసురుడు ఎటువంటి వరాన్ని పుచ్చుకున్నాడో అటువంటి వరానికి అనుగుణంగా పిల్లవాడు జన్మించాడు కనుక ఆ పిల్లవాడిని కుమారుడు అని పిలిచారు. లోకంలో కుమారుడు అంటే కొడుకు అని ఒక అర్థం, కుమారుడు అంటే ఎప్పుడూ యవ్వనంలో ఉండేవాడు, ఎప్పుడూ 16 ఏళ్ల వయస్సులోనే ఉండేవాడు అని ఒక అర్థం. ఎప్పుడూ 16 ఏళ్ల వయస్సులో బాలుడిగా ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు, అమ్మవారి యొక్క స్తన్యమును పానం చేసినందుకు, అమ్మవారి తాంబూలపు పిడత తిన్నందుకు ఎప్పటికీ కూడా యవ్వనంలో ఉండిపోయేటటువంటి భాగ్యాన్ని ఆ సుబ్రహ్మణ్యుడు పొందగలిగాడు. మహానుభావుడై లోకరక్షకుడయ్యాడు. వెంటనే బయలుదేరాడు. క్రౌంచా సురేంద్ర పరికండన శక్తి శూల పాశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణి శ్రీకుండలీశకృతకుండ శఖీంద్రవాహ వల్లీశనాథమదీహి కరావలంబం. ఆ చేతిలో శూలాన్ని పట్టుకున్నాడు. ఆయన దేవసేనకంతటికీ ఆధ్యక్షం వహించాడు. వెంటనే ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు. దేవసేనకంతటికీ కూడా సుబ్రహ్మణ్యుణ్ణి అధినాయకుడిగా పట్టాభిషేకం చేశారు. అమ్మవారు తన సమస్తమైనటువంటి శక్తులను కూడా ఒక శూలంలోకి ప్రోధి చేసి ఆ శూలాన్ని సుబ్రహ్మణ్యుడికి అనుగ్రహించింది. అనుగ్రహించి తన మనసుతో సంకల్పం చేసి 9 కుమారుల్ని ఉత్పత్తి చేసింది. 9 నవవీరులు అంటారు. వాళ్ళు ఎప్పుడు సుబ్రహ్మణ్యుడి వెనకాతల ఉంటారు. నవవీరులతో కూడుకున్నటువంటి సుబ్రహ్మణ్య స్వరూపాన్ని దర్శనం చేస్తే ఏ కార్యమైనా సరే విజయవంతం అవుతుంది. నవవీరులు ఉన్న సుబ్రహ్మణ్యాలయం ఎక్కడుంది? కాంచీపురంలో కుమారకోష్టంలో ఉంటారు. కాంచీపురం వెళ్ళి కుమారకోష్టం కుమారస్వామి దేవాలయానికి వెడితే ప్రదక్షిణం చేసేటప్పుడు వెనక్కి వచ్చినప్పుడు మనం ఆళ్వార్లు నాయనార్లు అలవాటైపోయి అలా అనుకుంటాం. 9 లెక్క పెట్టి నవగ్రహాలేమో అనుకుంటాం. 9 అదేమిటి, నవగ్రహాలు ఇంకోలా ఉంటారు కదా, ఒకలా ఉన్నారేమిటి అనుకుంటాం. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి పేరు వీరబాహు. వీరబాహువు అనేటటువంటి ఒక గొప్ప వీరుణ్ణి సృజించి వేరొక 80 వీరుల్ని సృజించింది ఆవిడ. నవవీరులు అంటారు. వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెనక వెడుతూ ఉంటారు ఎప్పుడూను. ఈ నవవీరులను సుబ్రహ్మణ్యుడి పక్కన నిలబెట్టి
తన శక్తినంతటినీ ఒక శూలంలోకి ప్రోది చేసి పరమ సంతోషంతో పిల్లవాణ్ణి ఎత్తుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దాడి ఆ చేతిలో శూలాన్ని ఉంచింది. ఇంద్రుడు దేవసేనకి ఆధ్యక్షంలో కూర్చోపెట్టి సుబ్రహ్మణ్యుణ్ణి అభిషేకం చేశారు. చేసిన తరువాత మహానుభావుడు బయలుదేరాడు. బయలుదేరితే రాక్షసులందరూ చీకటి పడేటప్పటికీ క్రౌంచ గుహలోకి ప్రవేశిస్తూ ఉండేవారు. ఒక్కసారి బాణప్రయోగం చేస్తే ఆ క్రౌంచ పర్వతంలో ఉన్నటువంటి గుహలన్నీ తుత్తునియలైపోయాయి. ఆ తారకాసురుడు వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు. ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి రణం జరిగింది. చిట్ట చివరికి తారకాసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చేతిలో మరణించాడు. దేవతలందరూ పరమానందాన్ని పొందారు. అమ్మయ్యా, ఇంతటి పరమ దుర్మార్గుడు జన్మించాడు, దేవతల్ని ఇంతకాలం పీడించాడు, ఇతన్ని సంహరించగలిగినటువంటి కుమారుడు జన్మించడా అని ఇంత బెంగ పెట్టుకున్నాం. ఆఖరికి ఆ పిల్లవాని జననమైంది, తారకాసుర సంహారం అయింది అని మురిసిపోయారు. ఆ తర్వాత తారకాసురుని యొక్క తమ్ముడు సింహవక్త్రుడిని కూడా చంపాడు. కానీ అతి భయంకరమైనటువంటి రాక్షసుడు శూరపద్మాసురుడు. ఆ శూరపద్మాసురుడు పరమశివుడికి గొప్ప చిలికాడు, మంచి స్నేహంతో ఉండేవాడు. ఎంత భక్తుడో! పరమశివుణ్ణి కోరినటువంటి కోరిక ఒక విచిత్రమైన కోరిక కోరాడు. నీకన్నా తేజోవంతుడైతే, నీకన్నా జ్ఞాని అయితే అటువంటి వాడి చేతిలో శరీర ఛేదనం లేకుండా వశమవుతాడు. కాబట్టి ఆయనని శరీరాన్ని ఛేదించి చంపడం కుదరదు. కామరూపి రకరకాల రూపాలు పొందుతాడు. ఒకానొకప్పుడు పరమశివుడికి కూడా ప్రణవార్థాన్ని చెప్పినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అంతటి తేజోమూర్తి, అంతటి మహాజ్ఞాని కనుక సుబ్రహ్మణ్యుడితో శూరపద్మాసురుడు యుద్ధం మొదలుపెట్టాడు. యుద్ధం మొదలుపెట్టి ఇద్దరు యుద్ధం చేస్తుండగా ఘోరమైన యుద్ధం జరిగింది. అనేక రూపాలు మారుస్తున్నాడు. ఎన్ని ముక్కలుగా నరికేసినా సరే మళ్ళీ ముక్కలన్నీ కలిసిపోయి మళ్ళీ రాక్షసుడిగా లేచి నిలబడుతుంటాడు. ఎలా చంపడమని ఆలోచించాడు. చిట్ట చివరికి కామరూపాన్ని పొంది శూరపద్మాసురుడు ఒక మామిడి చెట్టు రూపంలో నిలబడ్డాడు. ఆ మామిడి చెట్టుని ఛేదించాడు సుబ్రహ్మణ్యుడు. ఒక నెమలి, ఒక కోడి పుంజుగా మారాడు. వీడితో యుద్ధం చేసి శరీరములను చంపుకుంటూ వెడితే వీడు మరణించాడు, కొత్త శరీరాల్ని పొందేస్తాడని తన అపారమైన తేజస్సు చేత ఆ నెమలిని, ఆ కోడి పుంజుని రెండింటినీ కూడా తనకి వశం చేసేసుకున్నాడు. వశం చేసుకుని వాటిని సంహరించడం మానేశాడు. మానేస్తే ఇప్పుడు వశవర్తులైపోయి సుబ్రహ్మణ్యుడు ఎలా చెప్తే అలా వినేలా మారిపోయిన తర్వాత ఆ నెమలిని తనకి వాహనంగా చేసుకున్నాడు. అందుకే మయూరాధి రూఢం మహావాక్య గూఢం మనోహారి రూపం మహచ్చిత్తగేహం అంటారు శంకరాచార్యుల వారు. మయూర వాహనుడై ఉంటాడు. నెమలి వాహనం మీద కూర్చోవడానికి కారణం అది. ఆ శూరపద్మాసురుణ్ణి తనకి వశం చేసుకున్నాడు. చేసుకుని ఆ కుక్కుటాన్ని అంటే కోడి పుంజుని తన ధ్వజంగా మార్చుకున్నాడు. అందుకే ఆయన ధ్వజం మీద కోడి పుంజు ఉంటుంది. ఈ రెండిటికి ఒక లక్షణం ఉంటుంది. రెక్కలు ఉన్నవయ్యుండి కూసేటప్పుడు మెడ ఎత్తి కూసేటటువంటి లక్షణం ఉన్నటువంటివి ఈ రెండే, నెమలి కోడి పుంజు. ఈ రెండే కూస్తాయి. రెండిటికి కూడా కకారధ్వని ఉంటుంది, కకారంతో ధ్వని చేస్తాయి. అందుకే నెమలి క్రాంఖణం చేస్తుంది, కోడి పుంజు కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటుంది. అది కాని వంకరగా ఉచ్చరిస్తుంది, నెమలి క్రాంఖణం చేస్తుంది. రెండిటికి ఉష్ణాన్ని భరించేటటువంటి శక్తి ఉంటుంది. రెండూ కూడా రెక్కలు కలిగినవై ఉంటాయి. కారణం ఏమిటంటే ఒక శూరపద్మాసుని యొక్క శరీరాలు రెండూ కూడా కంఠమెత్తి కూస్తాయి. కూసేటప్పుడు మిగిలినవన్నీ ఎలా ఉన్నాయో అలాగే అరుస్తాయి. ఒక్క నెమలి కూసేటప్పుడు కంఠాన్ని ఇలా పైకెత్తి కూస్తుంది, క్రాంఖణం చేస్తుంది. కోడి పుంజు కూసేటప్పుడు ఏదో పురుగులు తింటూ కుయ్యదు, ఒక్కసారి తల పైకెత్తి కొక్కరో అని అరుస్తుంది. రెండూ కంఠమెత్తి అరిచేటటువంటి స్వభావంతో ఉంటాయి. ఆ రెండిటినీ తనకి వశం చేసుకుని మయూర వాహనుడయ్యాడు, కుక్కుట ధ్వజుడయ్యాడు. ఈ రెండిటి చేత తాను కాలాతీతుడనని ఒకనాడు ఆవిర్భవించాను తప్ప అంతక పూర్వం కూడా పరబ్రహ్మస్థితిలో కాలమునందున్నవాడే. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాదు, ఎన్నడూ ఉండేటటువంటి వాడు. అందుకే 6 ముఖాలతో ఉంటాడు. ఆ 6 ముఖములు 6 ఋతువులకు నిదర్శనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.